హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఈరోజు ఒక కేసు సినారియో గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఒక అమ్మాయి మూడో ప్రెగ్నెన్సీ, మధ్యాహ్నం 1 గంట నుంచి ఫ్లూయిడ్ డ్రైన్ అవుతుంది వచ్చింది. ఇప్పుడు టైము అరౌండ్ 7 అవుతుంది. అమ్మాయికి కూడా రెగ్యులర్ చెకప్స్ ఎక్కడా లేవు. ఒకే ఒక చెకప్, అది 6th మంత్లో చెకప్ చేయించుకుంది. 6th మంత్ చెకప్ చేయించుకుంది. ఇప్పుడు అమ్మాయి 8th మంత్ అనుకుంటా ఉంది. రావడం ఏం కంప్లైంట్స్ అమ్మా అంటే, ఈ విధంగా నాకు మధ్యాహ్నం 1 గంట నుంచి లీక్ అవుతుంది సార్. దాంతో ఎన్నో నెలమ్మా అంటే 8th మంత్. అది చూస్తేనే అది 8th మంత్ లాగలేదు, నెల నిండిన గర్భం లాగా ఉంది. నీకు 8th మంత్ కాదమ్మా, నీకు ఖచ్చితంగా 9th మంత్ పెట్టేసి కూడా ఒక 3 వీక్స్ 4 వీక్స్ అయిపోయి ఉంటుంది అని చెప్పి స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే అసలుకి ఉమ్మనీరు ఒక్క చుక్క, అంటే AFI అంటారు, ఆ AFI 2 ఉంది, అంటే చాలా తక్కువ ఉంది. ఆ ఉమ్మనీరు అంతా డ్రైన్ అయిపోయింది అమ్మాయికి. సో అమ్మాయికి పర్యవేక్షణ అంటే కింద లో పరీక్ష చేసినప్పుడు కాన్పు నొప్పులు ఉంటాయి. మెంబ్రెయిన్స్ అంటే యామ్నాటిక్ మెంబ్రెయిన్ లేదు, ఉమ్మనీరు కూడా లీక్ అవుతూ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది. నార్మల్గా అలౌ చేసినప్పుడు ఉమ్మనీరు లేని వాళ్ళకి కొద్దిగా బేబీ బాత్రూమ్ పోయినప్పుడు అది యాస్పిరేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేబర్ కూడా అంత తొందరగా ప్రోగ్రెస్ కాదు, అంటే అనుకున్న టైంకి డెలివరీ కాదు. ఇట్లాంటి వాళ్ళకి మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, ఆల్గోహైడ్రామియాస్ ఉన్నప్పుడు సర్జరీ చేసుకోమని చెప్తాము. ఇంకో పద్ధతి యామ్నో ఇన్ఫ్యూజన్ అని ఉంటుంది. యామ్నో ఇన్ఫ్యూజన్ కూడా చేస్తాము. యామ్నో ఇన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, సెలైన్ యూట్రస్లోకి ఎక్కిస్తాము. ఎక్కించాక లేబర్ అనేది తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది, డెలివరీ పెయిన్స్ కూడా బాగా వచ్చి తొందరగా కాన్పు అయిపోతుంది. కాబట్టి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను మీకు, ఉమ్మనీరు పోయినట్టు అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించు. అమ్మాయికి ఉమ్మనీరు ఎక్కించాను. ఉమ్మనీరు ఎక్కించిన తర్వాత లేబర్ తొందరగా ప్రోగ్రెస్ అయిపోయి మంచిగా నార్మల్ డెలివరీ అయిపోయింది. కాబట్టి ఎప్పుడన్నా మీకు ఏమన్నా లీక్ లాగా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని, అది నిజంగానే లీకా లేకపోతే యూరిన్ పోతుందా చెక్ చేసుకోండి. ఇదే వాళ్ళు అది నార్మల్ అనుకో, కొద్దిసేపు అయిన తర్వాత ఉమ్మనీరు అంతా బయటకు వచ్చేసి అసలు ఇంకా ఉమ్మనీరే ఉండదు లోపల. అట్లాంటప్పుడు ఏంటంటే ఉమ్మనీరు ఆగిపోయిందని మళ్ళీ గమ్మున పడుకుంటారు. అట్లాంటప్పుడు హాస్పిటల్కి వచ్చే లోపల మీకు బిడ్డకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సలహా తీసుకోవడం వల్ల మీరు బాగుంటారు, మీ కడుపులో బిడ్డ బాగుంటారు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.